హలో అండి. ఈరోజు మీకు నేను చికెన్ ఫ్రై గ్రేవీతోటి ఎలా తయారు చేసుకోవాలనేది చెప్తాను. ఈ చికెన్ ఫ్రై అన్నంలోకి చపాతీలోకి బాగుంటుంది. బిర్యానీ చేసుకున్నప్పుడు కూడా ఈ చికెన్ ఫ్రై ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ చికెన్ ఫ్రైకి నేను చికెను 750 గ్రాములు చికెన్ అనేది తీసుకున్నాను. నేను ఈ చికెన్ని శుభ్రంగా కడిగి ఉప్పు పసుపు నిమ్మకాయ వేసి శుభ్రంగా కడిగి చికెన్ అనేది పక్కన పెట్టేసుకున్నాను. దీనికి 4 ఉల్లిపాయలు 3 పచ్చిమిర్చి అనేది తీసుకున్నా. ఉల్లిపాయలని ఇలాగ సన్నగా కట్ చేసుకోవాలా. పచ్చిమిర్చిని అలా పొడవుగా చీలికలాగా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం కళాయి పెట్టి దానిలోకి కొంచెం ఆయిల్ అనేది వేసుకోండి. నేనైతే ఒక 4 స్పూన్ల ఆయిల్ అనేది వేసాను. ఆయిల్ అనేది వేడెక్కినాక 2 బిర్యానీ ఆకులు అనేది వేసుకోండి. బిర్యానీ ఆకులు వేసుకుంటే స్మెల్ అనేది బాగొస్తుంది. ఇప్పుడు మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిపాయ అనేది వేపుకోవాలా. ఇప్పుడు ఇందులోకి నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసాను. సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ అనేది తొందరగా వేగుతుందన్నమాట. ఈ ఉల్లిపాయ అనేది కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మనము కొంచెం పసుపు అనేది వేసుకోవాలా. పసుపు వేసి ఉల్లిపాయని ఎర్రగా వేపుకోవాలన్నమాట. ఇది కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయని మనం వేపుకోవాలి. ఈ విధంగా కలర్ అయితే రావాలా. ఉల్లిపాయ అనేది మాత్రం ఎర్రగా వేగాల. ఈ ఉల్లిపాయ ఎర్రగా వేగిన తర్వాత ఇందులోకి మనము 2 టేబుల్ స్పూన్ల అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలా. అల్లం పేస్ట్ అనేది మనం అల్లం మీద పై తొక్కు ఎల్లుల్లిపాయ మీద పై తొక్కు తీసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది రెడీ చేసుకోండి. అదైతే బాగుంటుంది. మీరు తొక్కుతో వేశారంటే అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్కి వాటర్ వేసి రుబ్బుకోవాల్సి వస్తుంది. మనం పై తొక్కు తీసి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నామంటే అప్పుడు వాటర్ వేయని అవసరం లేదు. అది మెత్తగా నలిగిపోతుంది. ఈ విధంగా కానీ మనం పై తొక్కు తీసి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నామంటే కూరల్లోకి మాత్రం చాలా బాగుంటుంది. వాటర్ వేయం కాబట్టి ఇలా చేసుకుంటే కరెక్ట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మన కూరల్లో వేసుకున్నప్పుడు టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేగిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగితే ఆయిల్ పైకి కనిపిస్తుంది కదా, అలా పైకి ఆయిల్ అనేది వస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయినట్టు. ఇప్పుడు మనం ఇందులోకి చికెన్ అనేది వేసుకోవాలి. చికెన్ వేసుకొని 2 నిమిషాలు మనం ఈ చికెన్ని కలుపుకోవాలన్నమాట. వాటర్ అనేది వేయకండి. ఈ చికెన్లోనే వాటర్ అనేది వస్తుంది. ఇలాగా మనం కలుపుకున్నాక ఇందులోకి కారం వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. 2 టేబుల్ స్పూన్ల కారము 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను నేను. ఇలాగ మనం కలుపుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనము చిన్న మంట పెట్టేసి దీని మీద మూత అనేది పెట్టేసేసుకోండి. ఒక 10 నిమిషాలు. ఒక 10 నిమిషాల తర్వాత చూద్దాము కర్రీని. ఇప్పుడు కొంచెం మగ్గిందనమాట. ఇలాగా మనము ఆ చికెన్లో ఉండే వాటర్ పోయేంత వరకు మనము చిన్న మంట మీద చికెన్ అనేది వేపుకోవాలా. చూడండి, వాటర్ అయితే మీకు ఎక్కడ చికెన్లో అయితే కనిపించడం లేదు. ఇప్పుడు ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి. చికెన్లో వాటర్ ఇంకిపోయిన తర్వాత మనం వాటర్ అనేది ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలా. వాటర్ వేసినాక 2 నిమిషాలు కలిపేసి ఇది మూత పెట్టేసుకోవాలన్నమాట. చిన్న మంట మీద కూర అనేది ఉడకాల. చిన్న మంట మీద కూర అనేది ఉడికితే కూర అనేది టేస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసేసి మనం చికెన్ని కలుపుకోవాలి ఒకసారి. ఇలాగా మనము కలుపుకుంటా మూత పెట్టుకొని మళ్ళీ తీసి కలుపుకుంటా చికెన్ని దగ్గరుండి మనం కలుపుకోవాలన్నమాట. చికెన్తో చాలా రకాలుగా ఫ్రై అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఇందులోకి మనము కొంచెం కొత్తిమీర పుదీనా అయితే తీసుకున్నా. ఇది పైన మా ఇంట్లోదేనండి, కుండీలోది కోసుకొచ్చి పక్కన పెట్టుకున్నాను అనమాట. అది శుభ్రంగా కడిగి ఇప్పుడు చికెన్లో కొంచెం దాల్చిన చెక్క, ఇప్పుడు 2 యాలక్కాయలు 3 లవంగాలు, నేను మిరియాలు కొంచెం తీసుకున్నా. మిరియాలు అయితే 12 మిరియాలండి, లెక్క కూడా వేసాను. దీనికి గరం మసాలాకి నేను బయట గరం మసాలా అయితే వేయను, ఇంట్లో చేసుకున్న గరం మసాలా వేస్తాను. ఇప్పుడు చికెన్ ఇంకొకసారి కలిపెట్టుకుందాము. ఇలాగా మనం కలిపెట్టుకుంటూ ఉండాలన్నమాట. మూత పెట్టుకుంటా తీసుకుంటా
దగ్గరుండి చికెన్ని ఇలా కలుపుకోవాలి. చికెన్ ఫ్రైని చాలా రకాలుగా చేస్తారండి. నేనైతే దీనిలో టమోటా అది వేయను. నేను నెల్లూరు స్టైల్లో చేస్తున్నాను. మేము నెల్లూరు సైడ్ అయితే చికెన్లో టమోటా అనేది వేసుకోము. ఇప్పుడు చికెన్ ఉడికిందేమో చూద్దాము. చూడండి, చికెన్ అయితే ఉడికింది. చికెన్ ఫ్రై రకరకాలుగా చేసుకోవచ్చండి. నేనైతే నెల్లూరు స్టైల్లోనే చికెన్ ఫ్రై అనేది చేస్తున్నాను. ఇప్పుడు ధనియాల పొడి అన్నమాట. ఇది ధనియాలు జీలకర్ర 2 కలిపిన పొడి. ఒక చిన్న స్పూన్ అయితే తీసుకున్నాను. ఈ ధనియాల పొడి వేసినాక మనము చికెన్ అనేది కలుపుకోవాలి. వేసినాక 2 నిమిషాలు కలపాలన్నమాట. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది ఈ చికెన్ ఫ్రై. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే చేస్తున్నాము. కొబ్బరి అవి ఏమీ వేయటం లేదు. ఇప్పుడు 2 నిమిషాలు వేగిన తర్వాత గరం మసాలా పొడి వేసుకోవాలన్నమాట. ఈ గరం మసాలా పొడి, ధనియాల పొడి ఇంకా కర్రీ అయిపోద్ది అన్నంగా ఒక 2 నిమిషాల ముందు వేసుకొని ఇలాగా కలుపుకోవాలి కూరని. ఇది అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి నెల్లూరు స్టైల్లో. ఇప్పుడు మనం కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇందులోకి మనము కొత్తిమీర పుదీనా అనేది వేసుకోవాలి. వేసుకొని ఈ కొత్తిమీర పుదీనా వేసినాక కూర అనేది కలిపేసుకుంటే ఇంకా కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇంతేనండి చికెన్ ఫ్రై. ఈ విధంగా మీరు కూడా చికెన్ ఫ్రై చేయండి, చాలా బాగొస్తుంది. ఒక్కసారిగా నీ చికెన్ ఫ్రై చేసి మీరు తిన్నారంటే మళ్ళీ ఈ విధంగానే చికెన్ ఫ్రై అనేది చేసుకోవాలనిపిస్తుంది. నెల్లూరు కూరలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. నెల్లూరు సైడ్ అయితే చికెన్లో టమోటా అనేది వేయరు, అందుకని నేను టమోటా అయితే వేయటం లేదు. మీకు కానీ వీడియో నచ్చితే ఒక లైక్ అనేది ఇవ్వండి.